మనకు ఎలాగైతే కుటుంబాలు ఉన్నాయో దేవునికి కూడా కుటుంబం అన్నది ఉంది. చూద్దాం ఒకసారి బైబిల్‌లో దేవునికి కుటుంబం ఉందో లేదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక. బేస్ ఎక్కువైనట్టుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ తీద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఒకసారి చూడండి. చాలా పెద్ద సెంటెన్స్ ఇది. ఇందులో పౌలు గారి యొక్క ప్రార్థన గురించి రాయబడింది. ఆ ప్రార్థన గురించి రాసేటప్పుడు మొదట్లో ఒక 2 లైన్లు మనం చూసాం చూడండి. మరొకసారి చూడండి. మొదట్లో 2 లైన్లు నేను చదువుతాను చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను అన్నాడు. పరలోకమందు భూమి మీద రెండు స్థలాలు చెప్పాడు. పరలోకమందు అది ఎక్కడుంది? అది పరలోకం. దేవుడుండే లోకం పరలోకం. ఎక్కడుంది అది మనకు తెలీదు. చనిపోతేనే తప్ప, యేసు ప్రభు రెండవ రాకడ వస్తేనే తప్ప అది ఎక్కడుందనో మనకు తెలియదు. కానీ ఉంది. ఈ లోకం అయితే కాదు. ఏం తల్లి? పరలోకం ఈ లోకం ఒకటేనా? కాదు కదా. చనిపోయిన తర్వాత వెళ్ళే లోకం ఏది? మృతుల లోకం. చనిపోయిన తర్వాత వెళ్ళేది మృతుల లోకం. దేవుడు ఉండేది పరలోకం. యేసు ప్రభు రెండవ రాకడలో మనల్ని అందరినీ కూడా ఎక్కడికి తీసుకువెళ్తాడు ఆయన? పరలోకానికి. ఇప్పుడు చూడండి, పరలోకమందును భూమి మీదను అన్నాడు. పరలోకమందు భూమి మీద అంటే ఈ భూమి మీద మనం ఉన్నాం. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంతకు ఏం చెప్తున్నాడు అక్కడ రచయిత? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. ప్రతి కుటుంబము. ఎక్కడున్నాయట కుటుంబాలు చెప్పండి? కుటుంబాలు ఎక్కడున్నాయి? పరలోకంలో కుటుంబం ఉందట, భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయట. భూమి మీద కుటుంబాల గురించి మనకు తెలుసు కానీ పరలోకంలో కుటుంబం ఏంటి? పరలోకంలో ఏంటి కుటుంబం? ఇప్పుడు ఆలోచించేద్దాం. పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఇంకెవరున్నారు చెప్పగలరా? దేవదూతలు. అంతేనా? మనకు 4 వచ్చాయి. ఇప్పుడు దేవదూతలు ఎన్ని ఉంటాయి? కోట్లు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి ఆయనకి. మరి కోటాను కోట్ల దేవదూతలతో తండ్రి అనబడిన వ్యక్తి గురించి మనకు బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు అనబడిన వ్యక్తి గురించి బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్ముని గురించి రాయబడింది. 3 అనుకుందాం కాసేపు. 3 కనపడుతున్నాయి కదా మనకి. 3 అనుకుందాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మరి 4 కోటాను కోట్ల దేవదూతలు. దీన్నంతటిని దేవుడు ఏమంటున్నాడు? కుటుంబము అంటున్నాడు. అంటే పరలోకంలో ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు యవ్వనస్తులైన వ్యక్తుల్ని వివాహం ఎందుకు చేస్తారు? వివాహం ఎందుకు చేస్తారు? వయసు వచ్చింది కదండి అందుకే వివాహం చేశారండి అని అంటారా? అతనికి ఒక కుటుంబం ఉండాలి. అంతేనమ్మా? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకోండి, బాధపడిపోతూ ఉంటారు చాలామంది. నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు, నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు. వాడికి పెళ్ళి అయిపోతే వాడి పెళ్ళి చూసి నేనేం చేస్తాను? ఆ శ్మశానంలో సెటిల్ అయిపోతాను. నా సాగు వచ్చేలోపు నేను ఎవరిని చూసేయాలి? నా కొడుకు పెళ్లి చూసేయాలి అని మీరు అనుకుంటారు లేదా ముసలోళ్ళు? నేను చచ్చిపోయేలోపే ఒక కాయో పండు చూడాలి. ఏటా కాయ పండు? మనవడో మనవరాలో చూసేయాలి. నా సంతోషం తీరిపోవాలి. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? శ్మశానానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత చచ్చిపోయినా పర్లేదంటారు. ఈ మనసు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది ఆ మనసు మనకి? అంటే బిడ్డలు పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టాలని ఒక కోరిక, బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగితే వారికి పెళ్ళి అవ్వాలనే కోరిక, వారికి వివాహమైన తర్వాత వారికి బిడ్డలు పుట్టాలన్నటువంటి కోరిక. ఇది కుటుంబం. భార్య కావాలన్న కోరిక, బిడ్డలు కావాలన్న కోరిక, ఆ బిడ్డలు ఎదగాలన్న కోరిక, ఎదిగిన తర్వాత వారికి వివాహం కావాలన్న కోరిక, వారికి మరలా పిల్లలు పుట్టాలన్న కోరిక. చూసారు ఇది ఒక చక్రంలా తిరుగుతూ ఉంది ఇది. అంటే మనందరికీ ఏం కావాలి? కుటుంబం కావాలి. ఈ మనసు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వభావం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? జంతువులు మీరు చూడండి, కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు. బాగా ఆలోచించండి. వీధి కుక్కలు ఉంటాయి కదా,
పిల్లల్ని పెడుతుంది. అన్ని పిల్లలకి పాలిచ్చి పెంచుతుంది తల్లి. తండ్రి ఎవరు? ఏమో బాధ్యత లేని తండ్రి. ఎవడో ఆ తండ్రి తిరుగుతాంటాడు ఊరి మీద. తండ్రి లేడు. అమ్మ నా తండ్రి ఎవరిని అడుగుతాయి కుక్క పిల్లలు తల్లి కుక్కనే. అవి అడగవు, ఇది చెప్పదు, అనవసరం. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ వీధి కుక్కలు ఉంటాయే, తల్లి తండ్రి కుటుంబం కలిసి ఉండవు. కోడి పెట్టలను చూడండి, మనందరికి తెలిసిందే కదా. కోడి పెట్ట గుడ్లు పెట్టేస్తుంది, పిల్లల్ని కనేస్తుంది. మరి తండ్రి ఎవరు? దానికి అనవసరం. దానికి అనవసరం. దానికి కుటుంబంతో పని లేదు. దానికి కుటుంబంతో పని లేదు. ఆవులు మేకలు గేదెలు చూడండి, తండ్రికి బాధ్యతే లేదు జంతువుల్లో. అవునంటారా కాదంటే చెప్పండి. తండ్రికి బాధ్యత ఉందా? తండ్రి అంటే ఎవరు? మగడే కదా. మగాళ్ళకి బాధ్యత ఉందా? మగ జాతికి సిగ్గుచేటిది. ఏనన్నా మన మగవాళ్ళందరికి పెద్ద సిగ్గుచేటు. జంతువుల్లో పక్షుల్లో చూడండి, మగజాతికి కుటుంబంతో పనే లేదు. ఎంత దౌర్భాగ్యం ఇది. అంటే ప్రకృతిలో పరిపూర్ణ జ్ఞానం లేదు. కానీ మనుషుల్లోకి వస్తే తండ్రికి బాధ్యత ఉందా లేదా? మనుషుల్లోకి వస్తే తండ్రికి చాలా బాధ్యత ఉంది కుటుంబం విషయంలో. ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళితే కుటుంబ యజమాని పురుషుడు ఉంటాడా, స్త్రీ ఉంటుందా? పురుషుడు ఉంటాడు. పురుషుడు తన భార్యని, తన బిడ్డలను ఏం చేస్తాడు? పోషిస్తాడు, సంరక్షిస్తాడు, పరిపాలిస్తాడు. అవునా? నాకు భార్య కావాలి అని ఆశ ఉంటుంది, నాకు బిడ్డలు కావాలి అని ఆశ ఉంటుంది, వారు ఎదిగిన తర్వాత వారికి వివాహం కావాలి అని ఆశ ఉంటుంది, వారికి మరలా పిల్లలు పుట్టాలి, ఇదంతా ఒక కుటుంబంగా ఉండాలి అనుకుంటారు. మా తాతయ్య గారికి 8 పిల్లలు. బాబాయ్ ఇద్దరికి చచ్చిపోతారు ఈరోజు. 8 పిల్లలు, వారికి భార్యలు, వారి బిడ్డలు. ఒకసారి మేము లెక్కేస్తే టోటల్గా ఎంతమంది వచ్చారు చెప్పనా? సుమారు 100 మంది వచ్చారండి. సుమారు ఒక 100 మంది. ఆలోచించండి, 100 మంది ఒక దగ్గరే ఉంటే ఒక ఊరు అయిపోదు? ఒక చిన్న ఊరు అయిపోద్ది కదండి. అవునా కాదా? 100 మంది ఒక దగ్గర ఉంటే ఒక చిన్న ఊరు అయిపోద్ది. చిన్న ఊరు. ఒక తరమే, మా నాన్నగారు, మా తాతగారు, తాతగారు తర్వాత నాన్నగారు, ఆ తర్వాత నేను. ఒక 2 తరాలకే 100 మంది అయిపోతే ఇంకో 3-4 తరాలు అయితే 1000 మంది అయిపోరు? అయిపోతారు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇది పరలోకములు ఉండే దేవుడు నాకు పిల్లలు కావాలి, నాకు కుటుంబం కావాలి అని కోరుకున్నాడు. అర్థమవుతుందా మీకు? తనకు కుటుంబం కావాలని కోరుకున్నాడు, భార్యను కోరుకోలేదు. మనమైతే పురుషులైతే భార్య కావాలని కోరుకుంటారు. భార్యను తయారు చేసుకున్నాడా దేవుడు? తయారు చేయలేదు. భార్యను కోరుకోలేదు, బిడ్డలు కావాలని కోరుకున్నాడు. కోరుకుని తన మనసులో ఏమనుకున్నాడు చెప్పనా? తనతో ఉన్నటువంటి యేసుక్రీస్తుతోనూ, తనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడితోనూ, తనతో ఉన్నటువంటి ఆ కుటుంబం, ఆ ముగ్గురు ఏమనుకున్నారు చెప్పనా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదును అనలేదు, చేయుదము. మన స్వరూపం అన్నాడు. మన అన్నాడంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కడు లేడు, 3 ఉన్నారు అర్థం. అర్థమవుతుందా మీకు? మన స్వరూపంలో మన పోలికలో నరులను చేయుదుము. పోలికలు ఎవరికి వస్తాయి చెప్పండి? తల్లిదండ్రుల పోలికలు కదా పిల్లలకు వస్తాయి. అంటే నా పోలికలో నా స్వరూపంలో నాకు పిల్లలు కావాలనే ఆలోచన దేవునికి మనసులో కలిగింది. కలిగి బిడ్డలను చేశాడు, ఆదామును చేశాడు. ఆదాము పక్కటెముకలో నుండి హవ్వను చేశాడు. ఇక్కడ ఒక రహస్యం చెప్తాను మీకు, బాగా వినాలి. ఆదామును చేసినప్పుడు నేల మంటితో నరుని నిర్మించాడు. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాటలో నుండి వచ్చింది. భూమి కలుగును గాక మాట నుండి మట్టి వచ్చింది. మరి మట్టితో ఆకారాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత ఆ మట్టి బొమ్మలోనికి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని లోపల నుంచి వచ్చింది. బయట నుంచి రప్పించలేడా ప్రాణాన్ని అనుకుంటే? ఏమండి, ఒక మట్టి ముద్దను చేసిన తర్వాత, మట్టి బొమ్మను చేసిన తర్వాత ఆ బొమ్మ లోపలికి ప్రాణం రప్పించాలంటే
బయట నుండి ప్రాణం రప్పించలేడా? తన లోపల నుంచి ఇవ్వాలా? ఎందుకు అలా చేస్తున్నాడు? తన లోపల నుంచి వస్తే తనదవుద్ది, అవునా? బయట నుంచి వస్తే తనదవ్వదు. మీరు మీ పిల్లల్ని మీరు కంటారు కాబట్టి వారు మీకేమవుతారు? మీ పిల్లలు అవుతారు, మీకు సొంతం అవుతారు. మరి బయట వాళ్ళకి పుట్టిన వాళ్ళు మీ పిల్లలు అవుతారా? నీ బిడ్డ మీద ఉన్నంత ప్రేమ బయట బిడ్డల మీద నీకు ఉంటుందమ్మా తల్లి? తల్లులు చెప్పాలి. మీరు కన్నటువంటి మీ సొంత పిల్లల మీద ఉన్నంత ప్రేమ మిగతా పిల్లల మీద మీకు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఏమో అండి, తెలియదు అంటారా? మీ పిల్లల మీద మీకు ఎందుకు ప్రేమ ఉంటుందంటే వాళ్ళు మీ రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి, మీ లోపల నుంచి వచ్చారు వాళ్ళు. దేవుడు మనుషులు ఎందుకు ప్రేమిస్తున్నాడు చెప్పనా? తనలో నుండి వచ్చారు కాబట్టి. అంటే మొదటి కుటుంబం భూమి మీద ఎవరు చెప్పనా? ఆదాము, దేవుడు. ఇది కుటుంబం. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ మళ్ళీ వచ్చింది. ఎవరామె? హవ్వ. ఆమెను బయట నుంచి చేయొచ్చు కదా. ఏమంటే నేలమంటితో మరలా స్త్రీని చేసి తనలోంచి జీవాన్ని పోసాడు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరికి బంధం ఉంటుందా? వాళ్ళిద్దరికి బంధం ఉంటుందా? ఉండదు. తెలుసా మీకు? బాగా వినాలి. ఏ ఆదాముని ఎలాగైతే తయారు చేశాడో అలాగే హవ్వను కూడా మట్టితోనే తయారు చేసి తనలో నుంచి జీవాన్ని పంచాడు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఉండదు. బంధం ఉండాలంటే ఏం చేయాలి? ఆదాము లోపల నుంచి తీయాలి. అర్థమవుతుందా మీకు? ఆదాము లోపల నుంచి తీయాలి. కాబట్టి ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగ చేసి ఆయన పక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి, కొంతమంది యూదులు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో ఏం చేస్తున్నారు? వాళ్ళు వాదిస్తున్నారు. యేసుప్రభుతో వాదిస్తున్నారండి. వాదిస్తూ ఉండి యేసుప్రభు దేవుడు కాదంటున్నారు. యేసుప్రభుని నీచంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభుని అవమానపరుస్తున్నారు. వారి కళ్ళ ముందు ఎన్ని సూచక్రియలు చేస్తున్నా, వారి కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎంత గొప్ప బోధ చేస్తున్నా యేసుప్రభుని ఏమంటున్నారు? వాళ్ళు దూషిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. ఎంత మంచిగా చెప్పాడు, ఎంత 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 కఠినంగా మాట్లాడాడు చూడండి. నేను చదువుతాను మరలా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు అంటే అర్థం ఏంటి? తండ్రి. అబద్ధానికి తండ్రి అట. అబద్ధాన్ని పుట్టించిందే వాడు. మొట్టమొదటి అబద్ధం వాడే ఆడాడు. ఆ తర్వాత ఆడిని అనుసరించిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడతారా లేదు చెప్పండి? అబద్ధాలు ఆడతారా లేదా మనుషులు? అబద్ధం ఆడని మనిషి ఉంటాడు భూమి మీద? ఏమండి? అబద్ధం ఆడని మనిషి ఉంటాడు భూమి మీద? అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏదో చెప్పనా? బాగా వినండి. అన్నిటికంటే అతి భయంకరమైన అబద్ధం ఏంటి చెప్పనా? దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం పెద్ద అబద్ధం. తింటే చచ్చిపోతారు అన్నది నిజం, చావరు అన్నది అబద్ధం. తింటే చచ్చిపోతారు అన్నది దేవుని వాక్యం, అది నిజం. చావరు అన్నది అపవాది వాక్యం, అది అది అబద్ధం. బైబిలుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది పచ్చి అబద్ధం, అది దేవుడికి నచ్చదు. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారే దేవుని బిడ్డలు. తెలుసా మీకు? దేవుని వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తారో వారే దేవుడి కుటుంబం. దేవుని వాక్య ప్రకారంగా ఎవరు జీవించరో వారు దేవుని కుటుంబం కాదు. ఇప్పుడు ఆలోచించుకుందాం ఒకసారి. మనం ఆయన కుటుంబంలో ఉన్నామా? సంఘంలో ఉన్నామని చెప్తాం, మంచిది. బిల్డింగ్ లోపలికి వచ్చాం, మంచిది. మరి కుటుంబం లోపలికి వచ్చామా? ఇంకా బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే మీ అందరికీ నేను నా విజ్ఞప్తి, మీరు దేవుని కుటుంబంలో లేరు. ఇంకా బాప్తిసం ఎవరైనా పొందని వారు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మీరు ఇంకా ఏ కుటుంబంలో చేరలేదు.
దేవుని కుటుంబంలో చేరలేదు. ఇది మొదటిది. బాప్తిసం పొందిన తర్వాత కూడా దేవునికి ఇష్ట ప్రకారంగా మీరు జీవించకపోతే మీరు కుటుంబంలోకి వచ్చారు కానీ మళ్ళీ కుటుంబీకుల్లా బ్రతకటం లేదు. యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్పారు. అది ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త. యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్పారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంకి అందరు రండి. మంచి మాట, మంచి సందర్భం. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి అందరు రండి. వచ్చారా? రాలేదా? వచ్చారు కదా. ఇప్పుడు 46 నుండి 50 వరకు ఒక సందర్భం ఉంది, రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనం వరకు 4 వచనాలు రాసేసుకోండి. ఇప్పుడు చదువు. ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు అతడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారు ఆయనతో చెప్పాను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. తన ఫ్యామిలీ ఏడో చెప్పాడు యేసుప్రభు. ఇది చాలా కఠినమైన మాట. అర్థమైతే అదృష్టవంతులు, అర్థం కాకపోతే చాలా దురదృష్టవంతులు. యేసుప్రభు వారు మీటింగ్లో ఉన్నారు. మీకు అర్థమైనట్లు చెప్తాను. యేసుప్రభు వారు మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అంటే ఎంతమంది వస్తారమ్మా యేసుప్రభు మీటింగ్కి? ఇప్పుడు మేము మీటింగ్ పెడితే 200, మించితే 300, మరీ గట్టి కష్టపడితే ఒక 500. అంటే పల్లెటూరులో పెడతాం కాబట్టి ఒక 500. మొన్న ఒక 300 మంది వచ్చారు. మరి యేసుప్రభు వారు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు చెప్పగలరా? మీకు ఎవరికైనా ఒక ఐడియా ఉందా? యేసుప్రభు వారు మీటింగ్ పెడితే ఎంతమంది ఆ రోజులు వచ్చారు? 100ల్లో ఉన్నారా, వేలల్లో ఉన్నారా? వేల మంది కదా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారట? 5,000 మంది. పురుషులా స్త్రీలా? ఓన్లీ పురుషులు, అంతేనా? 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు పిల్లలు అంటే అంటే మీటింగ్లో ఎంతమంది ఉంటారో చెప్పడం కోసం ఒక లెక్క. అపార్థం చేసుకోండి. యేసుప్రభు వారి మీటింగ్లో భోజనాలు జరిగినప్పుడు మరి రొట్టెలు తిన్నారంటే, రొట్టెలు చేపలు తిన్నారంటే అర్థమేంటి? భోజనే కదా అది. మీటింగ్కి వెళ్తే మనకు మెయిన్ ఏముండాలి చెప్పండి? వాక్యం లేకపోయినా పర్లేదు కానీ భోజనం మాత్రం ఫుల్గా ఉండాలి. అవునా కదా నాన్న తమ్ముడు? వాక్యం లేకపోయినా పర్లేదు, భోజనం మాత్రం ఉండాలి. యేసుప్రభు వారు భోజనం పెట్టారు, రొట్టెలు చేపలు పెట్టారు. ఎంతమంది పురుషులు తిన్నారు? 5,000 మంది తిన్నారట. స్త్రీలని పిల్లల్ని లెక్కలేదట. ఒక మీటింగ్లో స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా, పురుషులు ఎక్కువ మంది ఉంటారా? అంటే 5,000 మంది పురుషులు ఉన్నారంటే అక్కడ ఎంతమంది స్త్రీలు ఉండాలి? ఇప్పుడు సుమారుగా 10,000 మంది స్త్రీలైనా ఉండాలి. మొత్తం లెక్క ఎంత? 15,000. మరి పిల్లలు వాళ్ళు తినరా? ఇంకో 5 వేసుకుందాం పోనీ. మొత్తం ఎంతమంది ఉన్నారు మీటింగ్లు ఇప్పుడు? ఓరా బాబోయ్, 500 మందికి భోజనాలు పెట్టడమే తలపోటు. అలాంటిది 20,000 మంది సుమారుగా, ఎక్కువ ఉండొచ్చు, ఇంకా చెప్పలేము. అంటే యేసు ప్రభు వారి మీటింగ్లు ఎంతమంది ఉంటారు? 20,000. మీటింగ్లో ఉన్నప్పుడు యేసు ప్రభు సైలెంట్గా కూర్చుంటాడా, మాట్లాడుతుంటాడా? వాక్యం చెబుతూ ఉంటాడు కదా. ఆయన ఏం చెప్తాడు? కష్ట సుఖాలు మాట్లాడతాడా, వాక్యం చెప్తాడా? నేనే వాక్యం చెప్తున్నాను మీ ముందు, మరి యేసుప్రభు వారు చెప్పరా? చెప్తున్నాడు. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు తన చుట్టూ 1,000 మంది ప్రజలు ఉన్నప్పుడు బయట నుంచి కొందరు వచ్చారటండి. మీటింగ్ దగ్గరికి కొంతమంది వచ్చారట. ఎవరు వచ్చారు? వాళ్ళ అమ్మ వచ్చింది. ఇంకెవరు వచ్చారు? సహోదరులు. అదే కదా అక్కడ. ఇప్పుడు చూడండి, అర్థమవుద్ది మీకు. 46 చదువుతున్నాను చూడండి. ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా, అంటే వాక్యం చెబుతూ ఉండగా
ఎవరొచ్చారు అక్కడికి? ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి. ఎక్కడ నిలబడ్డారటండి వాళ్ళు? మీటింగ్ ప్లేస్లోకి రాలే, బయట ఉన్నారట. ఎందుకున్నారు బయట? లోపలికి వచ్చి వాక్యం వినొచ్చు కదా. తల్లి అంటే ఎవరు? మరియమ్మ తల్లి, ప్రభువున కన్నా తల్లి. మీటింగ్ లోపలికి రావట్లేదంటే ఆవిడ బయట ఎందుకుంది? ఎందుకు వచ్చారట? యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. మాట్లాడి వెళ్ళడం ఏంటి అంటే యేసుప్రభు వాళ్ళ ఇంట్లో లేరా? లేరు. 30 సంవత్సరాలు వచ్చినంత వరకు ఇంట్లో ఉన్నారు. తండ్రి మాట తల్లి మాట విని ఇంటికి సేవ చేశారు. 30 ఏళ్ళ నిండిన తర్వాత ఏ సేవలోకి వచ్చాడని బయటికి? పరలోకపు తండ్రి సేవలో బయటకు వచ్చాడు. ఎక్కడ తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో తెలీదు, ఏం తింటున్నాడో తెలీదు, ఎక్కడ స్నానం చేస్తున్నాడు, ఎక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడు. ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టు స్థలము లేదు. అలా కష్టపడుతున్నప్పుడు నాకు పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు, ఆ దేవుడే నా కడుపున పుట్టాడు, దేవుని సేవలో ఆయన ఉన్నాడు, నేను నా బిడ్డలు కలిసి ఆయనతో ఉండాలి అని అనుకోలేదంటే మరేం తక్కువ చేయట్లేదు. నేను నిజం మాట్లాడుతున్నాను. చివరి క్షణంలో వచ్చేసింది తల్లి, చివరి క్షణంలో ఉండలేక వచ్చేసింది. కానీ మధ్యలో ఆయనతో పాటు ఉండగలిగిందా? ఉండాలని ఉందేమో, కానీ సోదరులు ఒప్పుకోవట్లేదేమో. అది కూడా ఒక కారణం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు వారు వేల మందికి వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్య ప్రాంగణంలోకి, ఆ మీటింగ్ లోపలికి వీళ్ళు రాకుండా బయటుండి కబురు పంపించారు. ఏమని? ఒకసారి రమ్మని చెప్పు, మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీటింగ్ అయిపోయినంత వరకు ఉండి మాట్లాడి వెళ్ళొచ్చు కదా, మధ్యలో వచ్చేయమంటావేంటి? ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మీతో మాట్లాడాలి రండి అనుకోండి, నేను వెళ్తానా వెళ్ళనా మీకు తెలీదు. వెళ్తే బాగుంటుందా వెళ్ళకపోతే బాగుంటుందా? ఏది మంచి పద్ధతి చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. వాక్యం తెలుసు కదా. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి, ఒకళ్ళు వచ్చారు, మా బంధువులు ఎవరు వచ్చారు, బాల్యరు నుండి బాల్యం నుంచి వచ్చారు. ఒరే నాయన ఒకసారి రారా, మాట్లాడి వెళ్ళిపోతాను అని అన్నది ఆవిడ. ఒక ఆవిడ, ఎవరో పెద్ద ఆవిడ వచ్చింది, కౌరు పంపించింది. అప్పుడు నేను, మా ఫ్యామిలీ, నా రక్తం, నా రక్త బంధం, మా ఇంటి పేరు వాళ్ళింటి పేరు ఒకటే. చాలా రోజుల తర్వాత వచ్చింది, తిన్నగా జైపురం వచ్చింది, అక్కడికి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కాసేపు అమ్మా మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళి నేను మాట్లాడితే మంచిదా? నా కుటుంబం, నా రక్తం, మా క్యాస్ట్, ఎన్ని ఉన్నాయండి మనకి. మనం బరంపురం అన్నట్టు, మనం ఒకటే కులం. మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే. మీ ఇంటి పేరు ఏంటి నాయన? మీ ఇంటి పేరేంటి? కొందరు అడుగుతారు నాకు అలాగే, మీ ఇంటి పేరేంటి? నాది కూడా అదే. నువ్వు నాకు ఏటవుతావు తెలుసా? నాకు తెలియదు తల్లి. నువ్వు నాకు అల్లుడు అవుతావు, నువ్వు నాకు కొడుకు అవుతావు, నువ్వు నాకు మనవడు అవుతావు. ఎన్ని ఉన్నాయి మనకి, వరుసలు కలిపేస్తుంటాం కదా. మంచిది, అలా ఉండాలి. కానీ దేవుడు ఎలా ఉన్నాడు? యేసుప్రభు ఎలా ఉన్నాడట? తనను కన్న తల్లి వచ్చి వాక్యం దగ్గరికి రాకుండా బయట ఉండి కౌరు పంపిస్తే కౌరు తీసుకొచ్చాడు ఒక ఆయన, మంచి కౌరు. ఏంటా కౌరు? చూడండి ఏమంటున్నాడు వచ్చినవాడు. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. చూసారండి, ఆయనతో చెప్పాడటండి లోపలికి వచ్చి. అందుకాయన, చూడండి, అప్పుడు అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి, అక్కడ కాగమ్మా, తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు యేసుప్రభు. ఎవరైతే చెప్పారో ఊహించుకోండి ఒకసారి, అలాగే ఉంది కదా అక్కడ. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చిన వ్యక్తికి కళ్ళ వైపు అలా చూసి అప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు ఆయన. ఏంటా డైలాగు? చూడండి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు చెప్పి, ఆగండి, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా కుటుంబం,
ఎవరు నా ఫ్యామిలీ? నీకు తెలుసా ఈ సమాచారం తెచ్చిన వాడు ఎవడై ఉంటాడు? యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యులు కాదు, కొన్ని వేల మంది, వందల మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ శిష్యుల్లో ఒకడు మీటింగ్ లో ఉన్నాడంటే ఎవరతను? యేసు ప్రభు శిష్యుడే కదా. అంటే 12 మంది శిష్యులని చెప్పట్లేదు నేను, ఎవరో ఒక ఆయన. ఆయనతో యేసు ప్రభు తన శిష్యుడికి చెప్తున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పిన తర్వాత తన చెయ్యి చూపించాడట. ఎవరి వైపు చూడండి? తన శిష్యుల వైపు చెయ్యి చాపి, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా తల్లియు, నా సహోదరులను. నా సహోదరులు అని చెప్పాడట. అక్కడ కాగమ్మా, ఎంత బాగా చెప్పాడండి యేసు ప్రభు. చూపించాడట. మీ అమ్మ నాన్న అక్కడ ఉన్నారు అని ఆయన చూపించాడు. వచ్చినాడు ఈయనేమన్నాడు? నీ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు అని చెప్పగా నేనేమన్నాడు? ఇదిగో నా ఫ్యామిలీ అని ఎవరిని చూపించాడట? శిష్యుల్ని. ఎందుకో చెప్పనా? యేసు ప్రభుతో పాటు వాళ్ళు వచ్చేసారండి. వారి వ్యాపారాలు వదిలేశారు, వారి ఆస్తులను వదిలేశారు, వారి కుటుంబాలను వదిలేశారు. ఆయనతో పాటు ఎండనక వాననక ఎక్కడికంటే ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి ప్రభుతో పాటే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు చెప్పండి? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా తల్లి, నా సహోదరుడు. దాని అర్థం ఏంటి చెప్పనా? ఆ తండ్రి చిత్తం ఎవరు చేస్తారో వాళ్ళే నా కుటుంబం అని చెప్పాడు. మనం నమ్మిన యేసు ప్రభు కుటుంబం ఎవరట? ఇప్పుడు మరియమ్మ దేవుని కుటుంబంలో భాగం అవ్వాలంటే మరియమ్మ ఏం చేయాలి? ఆమె కూడా దేవునిలో ఉండాలి. యేసు ప్రభు తమ్ముళ్ళు ఉన్నారే, యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత యోసేపుకి మరియమ్మలకి పుట్టిన వారు ఉన్నారే, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని కుటుంబం అవ్వాలంటే, వారు కూడా యేసు ప్రభు యొక్క కుటుంబం అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా వాక్యంలోనే దేవునిలోనే ఉండాలి. ఈ రోజు దేవుడి కుటుంబం ఏంటో చెప్పనా? సంఘము దేవుడి, ముగించేస్తాను, సంఘము దేవుని కుటుంబం. మీ ఇంట్లో ఉన్న కుటుంబం గొప్పదా? దేవుడి కుటుంబం గొప్పదా? చెప్పడానికైతే దేవుడి కుటుంబం గొప్పది, కానీ పాటించడానికైతే మా కుటుంబమే గొప్పది. వింటున్నారా? ఏం తల్లి, మీ ఇంట్లోనే మీ కుటుంబానికి ప్రథమ స్థానం ఇవ్వాలా, సంఘానికి ప్రథమ స్థానం ఇవ్వాలా? ఎక్కడో క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందరూ మా సమాధానాలు రావట్లేదు. ఆరాధన, ప్రార్థన, బైబిల్ తరగతి, ఇది ఎంత భాగ్యమో తెలుసా? ఎక్కడ 2-3 నా పేరులో కూడుతారో అక్కడ నేను ఉంటానన్నాడు. దేవుడు ఉండే చోటు, దేవుడు ఉండే కార్యక్రమం అదృష్టం, భాగ్యం. అర్థమవుతుందా మనకి ఈ విషయం? యేసు ప్రభు వారు ఎలాగైతే జీవించారో మనము అలాగే జీవించాలి. ప్రపంచాన్నంతటిని, ఈ చెడిపోయిన ప్రపంచాన్నంతటిని సాతాను కుటుంబముగా, సాతాను సంతానముగా మారిపోయినటువంటి సమాజం అంతటిని మరలా తన కుటుంబంగా మార్చుకోవడానికే యేసు ప్రభువును పంపించాడు. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏంటో చెప్పనా? అపవాది సంతానముగా, సర్ప సంతానముగా మారిపోయినటువంటి ఈ ప్రపంచ సమాజాన్ని అంతటిని మరలా తన దగ్గరికి తీసుకొచ్చేయాలి, తన కుటుంబంగా మార్చేయాలి. వీళ్ళందరూ నా పిల్లలు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఏం చేశాడట? అనుగ్రహించను. మనలందరినీ తన కుటుంబంగా చేసుకోవడానికి క్రీస్తును బలి చేసుకున్నాడు ఆయన. ఆయన అర్థం కావట్లేదు మనుషులకి. చివరిగా ఒక వచనం చూపించి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. ఈ సంకల్పమును బట్టి, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు, సమస్తమును క్రీస్తునందు ఏకముగా ఏకముగా సమకూర్చవలెనని, సమకూర్చవలెనని తనలో తాను తనలో తాను నిర్ణయించుకొనెను. ఎంత మంచి మాట అండి ఇది. పరలోకములో ఉన్న వాటిని
భూమి మీద ఉన్న వాటిని ఏం చేయాలనుకున్నాడట? క్రీస్తు ద్వారా ఒక్క చోటకు చేర్చాలి అనుకున్నాడంట. ఎంత మంచి మాట! నేను చదువుతాను చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన అంటే దేవుడు పరలోకములో ఉన్నవే గాని, పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, అవే కదా పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకుని ఒక్క కుటుంబంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. సువార్త ప్రకటించండి. సువార్త ద్వారా మనుషుల్ని ఏం చేయమన్నాడు? పిలవండి, నా కుటుంబంలో చేర్చండి. వచ్చిన వాడు రక్షించబడతాడు, కుటుంబీకుడు అవుతాడు. రానివాడు ఎక్కడికి పోతాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునంటే అర్థం ఏంటి? కుటుంబంలోకి వస్తాడని. నమ్మని వాడు శిక్ష విధించబడినట్టు నాశనానికి పోతాడని. అర్థమవుతుందా? ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే వ్యతిరేకతలు వస్తున్నాయి. దానికి మనం బాధపడాల్సిన పనేం లేదు. దానికి బాధపడవలసిన పనేం లేదు. ప్రకటించండి, విన్నవారు వింటారు, వినని వారు వినరు. మనం ఏం చేయలేం. మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఎక్కడున్న కూర్చొని మనం అందరం కూడా మన ప్రవర్తనను బట్టి దేవుని బిడ్డలుగా ఉన్నామా లేదా, మన ప్రవర్తనను బట్టి దేవుని కుటుంబంలో ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు దేవా. మీ అనాది కాల సంకల్పంలో తండ్రి, మీరు మనుషులను మీ పోలికగా, మీ స్వరూపమందు మీ పోలికగా మనుషులను సృష్టించి మీ కుటుంబముగా మనుషులందరూ ఉండాలని కోరుకోగా, మానవులు పాపం చేసి సాతాను సంతానముగా, సర్ప సంతానముగా మారిపోయి మీ సంతానముగా ఉండకుండా పుట్టుకుని బట్టయితే మీ సంతానమే అయినప్పటికీ ప్రవర్తనను బట్టి, స్వభావమును బట్టి, జీవన శైలిని బట్టి, నడవడిని బట్టి అపవాది సంతానముగా, సర్ప సంతానముగా మనుషులు మారిపోయారు దేవా. అలాంటి క్రమములో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించి సర్ప సంతానముగా మారిపోయిన మనుషులందరినీ మరలా మీ కుటుంబముగా, మీ సంతానముగా మార్చుకొనుటకు మా ప్రభువును మా కొరకు బలిగా పంపించావు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కుమారుని యొక్క సువార్త ద్వారా మమ్మల్ని పిలిచినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సంఘముగా అనగా మీ కుటుంబముగా మమ్మల్ని మలచినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే సంఘములో ఉన్న మేము, మీ కుటుంబంలో ఉన్న మేము మీ మాటల ప్రకారంగా జీవించకపోయినట్లయితే మరలా ఈ హక్కును, ఈ కుటుంబత్వాన్ని మేము కోల్పోతామన్న భయమును మాకు కలిగించండి. శరీర సంబంధమైన కుటుంబాలు మా అందరికీ ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన కుటుంబం సంఘమేనని సంఘానికి విలువిచ్చేవారుగా, సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా మమ్మల్ని నడిపించండి. మీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా, మీ వాక్యానికి విలువనిచ్చేవారుగా, మీ వాక్యానికి భయపడేవారుగా, సంఘమునకు భయపడేవారుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం దేవా. ఈరోజు మీ బిడ్డల వినికిడిలో ప్రకటింపబడిన ఈ మాటలు వృధాగా పోకుండా మీ బిడ్డల హృదయాలలో నాటబడి 30 60 100 ఫలించినట్లు ఆశీర్వదించమని ఈ స్థానిక సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాన్ని, ఈ సంఘమంతటిని బలపరిచి నడిపించి మీరే మహిమనందమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఒక చక్కని అవకాశం ఇచ్చినటువంటి మరి తమ్ముడికి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను.